కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని మన తెలుగు వాళ్ళు చాలా మందైతే అడుగుతున్నారు. ఇంకా కొంతమందైతే ఆల్రెడీ మేము వీసాలు తీసుకున్నాము. పీసీసీ మెడికల్ స్టాంపింగ్ చేయించుకున్నాము. మేము కువైట్‌కొద్దామంటే కువైట్ ఎయిర్‌పోర్ట్ క్లోజ్‌లో ఉంది. ఈ పరిస్థితిలో మేమేం చేయాలని అయితే అడుగుతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారు నిన్న కువైట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌తో ఒక ప్రత్యేక సమావేశాన్ని అయితే నిర్వహించారు. కువైట్‌లో ఉన్న భారతీయులకు ఇది ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కువైట్ ఎయిర్ స్పేస్ మూసివేత కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఇది కీలకమైన సమాచారం. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లోని మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారైన ప్రమితి త్రిపాఠి గారు నిన్న కువైట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ అయిన కెప్టెన్ అబ్దుల్ అల్ మోసిన్ అల్ గఫ్ఫాన్ గారితో ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు. కువైట్‌లో ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ ఎయిర్ స్పేస్ మూసివేయబడిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో కువైట్ ఎయిర్‌పోర్ట్ మూసివేశారు. దీనివల్ల అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ప్రత్యేక సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కువైట్ ఎయిర్వేస్ విమానాలను తిరిగి ప్రారంభించే విషయంపై మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారు మరియు కువైట్ ఎయిర్లైన్స్ చైర్మన్ గారు చర్చలైతే నిర్వహించారు. అంతేకాకుండా కువైట్ నుంచి భారతదేశానికి వెళ్లాలనుకుంటున్న వారు, అలాగే తిరిగి కువైట్‌కి రావాలనుకుంటున్న భారతీయ ప్రయాణికుల సౌకర్యమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యమని మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారు అయితే చెప్పారు. కువైట్‌లోని భారతీయుల భద్రత, సురక్షిత ప్రయాణం మరియు వారి సంక్షేమమే ఎంబసీకి అత్యంత ప్రాధాన్యమని మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారైన ప్రమితి త్రిపాఠి గారు అయితే చెప్పారు. ఈ సమావేశాలు మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మన భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ మరియు విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ గారి మార్గదర్శకంతో మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారైన ప్రమితి త్రిపాఠి గారు ఈ చర్చలైతే నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ చర్చలు కేవలం కువైట్ ఎయిర్లైన్స్ తిరిగి ప్రారంభించడానికి మాత్రమే జరిగాయి. కువైట్ ఎయిర్‌పోర్ట్ ని కాదు. మన భారతీయ ప్రయాణికులు తిరిగి ఇండియాకి రావడానికి, ఇండియా నుంచి కువైట్‌కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కువైట్ ఎయిర్లైన్స్ ని ప్రారంభించి ఆ ఇబ్బందులు తగ్గించడం కోసం ఈ చర్చలైతే నిర్వహించడం జరిగింది. కువైట్ ఎయిర్‌పోర్ట్ ని ఓపెన్ చేయడం కోసం కాదు. కువైట్ ఎయిర్‌పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇప్పటి వరకు అయితే రాలేదు. ఆ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఇంకా ఈ సమావేశంలో మన ఇండియన్ అంబాసిడర్ గారు కేవలం మన భారతీయ ప్రవాసులు అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని, ఫేక్ న్యూస్‌లు నమ్మకూడదని మన ప్రవాసులను అయితే కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.